కొన్ని వేల కోట్ల మంది పార్ట్ 2 గురించి అడుగుతున్నారు. వారి కోరిక మేరకు చిట్టి మరియు పుచ్చకాయ పార్ట్ 2ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చిట్టి ఆ పుస్తకాన్ని చదివిన తరువాత అతని మనసు ఉత్సాహంతో నిండిపోయింది. పుస్తకంలో ఉన్న పురాణ్ కథ అతనిని ఆకర్షించింది. పుస్తకం ప్రకారం ఆ పెద్ద పుచ్చకాయ ఒక ప్రత్యేకమైన పూజా ఉత్సవానికి అనుబంధంగా ఉంది. ఆ ఉత్సవంలో పాల్గొంటే పుచ్చకాయలు పూజారులకు మంగళం కలిగిస్తాయని, వారి కోరికలు నెరవేరుతాయని చెబుతోంది. చిట్టి వెంటనే తన స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. అతను రాము, మోను మరియు జానీని పిలిచి పుస్తకంలో ఉన్న కథ గురించి వివరించాడు. అతని మాటలతో అందరూ ఉత్సాహంగా ఆగిపోతూ ఆ పూజకు అవసరమైన అంశాలు సేకరించడానికి సిద్ధమయ్యారు. ఆ చుమ్మ సమయంలో వారు చుట్టుపక్కల ఉన్న పుచ్చకాయలను సేకరించి పెద్ద పుచ్చకాయ చుట్టూ అర్థం చేయాలని నిర్ణయించారు. ఆ రాత్రి చిట్టి మరియు అతని స్నేహితులు ఆ పుస్తకంలో చెప్పినట్లు పెద్ద పుచ్చకాయకు పూజ నిర్వహించారు.